ప్రళయకాలంలో వేదాలను సృష్టి బీజాలను కాపాడేందుకు శ్రీహరి మత్స్యావతారం దాల్చాడు. జ్ఞానాన్ని ధర్మాన్ని రక్షించడమే ఈ అవతార పరమార్థం. అమృతం కోసం సముద్రాన్ని చిలికేటప్పుడు మందర పర్వతం మునిగిపోకుండా విష్ణువు కూర్మరూపం ఎత్తాడు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచినప్పుడు వరాహమూర్తిగా ఉద్భవించి భూమాతను రక్షించాడు. దుష్ట శిక్షణ శిష్టరక్షణే ఈ అవతార లక్ష్యం. భక్తుడైన ప్రహ్లాదుని కోసం స్తంభం నుండి ఉగ్ర నరసింహుడిగా ఉద్భవించాడు. అహంకారి అయిన హిరణ్యకశిపుని చీల్చి భక్తికి సాటిలేదని నిరూపించాడు. బలిచక్రవర్తి దానగుణాన్ని పరీక్షిస్తూనే అతడి అహంకారాన్ని అణచడానికి వామనుడిగా వచ్చాడు. 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించి విశ్వరూపం చూపాడు. అధికార మదంతో విర్రవీగే రాజులను శిక్షించడానికి పరశురాముడు గండ్రగొడ్డలి పట్టాడు. అధర్మం పెచ్చుమీరితే దండన తప్పదని ఈ అవతారం హెచ్చరించింది. రావణుని సంహరించి ధర్మాన్ని గెలిపించడానికి రాముడయ్యాడు. పితృవాక్య పాలనతో ఏకపత్నీ వ్రతంతో మనిషి ఎలా బతకాలో ఆచరించి చూపించాడు. కురుక్షేత్రంలో గీతను బోధించి కర్మసిద్ధాంతాన్ని లోకానికి చాటాడు. అధర్మాన్ని అంతం చేసి ప్రేమ భక్తి మార్గాలే మోక్షానికి దారి అని చూపించాడు. ధర్మానికి బలం తోడవ్వాలని కృష్ణుడికి అండగా బలరాముడు అవతరించాడు. నాగలి ధరించి దుష్టులను శిక్షిస్తూ మన సంస్కృతిని వ్యవసాయాన్ని కాపాడాడు. కలియుగంలో పాపం పతాక స్థాయికి చేరినప్పుడు కల్కిగా గుర్రంపై వస్తాడు. దుష్టులను సంహరించి మళ్లీ సత్యయుగాన్ని స్థాపిస్తాడు.